హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపచేత వారం అంతా కాచి కాపాడారు బాబు. మరలా వారాంతంలో మీ ప్రభు యొక్క దినాన్న మేము ఇలాగని మిమ్మల్ని చేరి ఆరాధించాం. అలాగే మరలా వాక్యకూటంలో మీ మాటలు వినాలి, మేలు పొందాలని ఆశపడుతుండగా మీ కృపను కుమ్మరించి చదవడిన వాక్య భాగం నుండి కొన్ని ఆదరణకరమైన మాటలు మా కొరకు మీరు మాతో మాట్లాడి మాకు సహాయం అందించండి. నిలబడి నేను కూడా బలహీనను బలపరిచి వాడుకొని నన్ను కూడా ఆదరించమని అడుగుతూ మా ప్రభును మా ప్రాణ విడుదల యేసుక్రీస్తుని బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చాలా రోజులుగా ఈ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం మనం. నోవహు గూర్చిన సంగతులు లేదా నోవహు సిద్ధపరిచిన ఓడను గూర్చిన సంగతులు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ సహజంగానే ఒక డౌట్ రావాలి, మనకి ఒక సందేహం రావాలి. ఏం రావాలి డౌట్ అంటే, చూడండి చదువుతున్నాను, మరలా చదువుతున్నాను చూడండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అక్కడి వరకు బాగానే ఉంది. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి అనే మాట చూస్తున్నాం. చూడండి, నోవహు కాలంలో భూలోకం చెడిపోయింది, భూలోకం బలాత్కారంతో నిండిపోయింది. అది దేవుని సన్నిధిని ఆ భూలోకం యొక్క అంతం వచ్చింది. సర్వ శరీరులు తమ మార్గాన్ని చెరిపేసుకున్నప్పుడు ఆ తరము వారిలో నోవహు ఒక్కడే దేవునికి నీతిమంతుడిగా, ఇష్టుడిగా, దేవునితో నడిచిన వాడుగా, నిందారహితుడిగా కనిపించాడు. దేవుడు పిలిచి అన్నాడు, నోవహు, నేను భూలోకాన్ని చూసినప్పుడు చాలా చెడిపోయిందయ్యా. అసలు వీళ్ళు ఎందుకని చేశానని నా మనసులో చాలా బాధపడ్డాను, హృదయంలో నొచ్చుకున్నాను. అయితే ఈ తరము వారిలో చూసినప్పుడు నువ్వు ఒక్కడవే నాకు మంచివాడిగా కనిపించావు, నీతిమంతుడిగా. నీ కొరకు ఒక ఓడని సిద్ధం చేసుకో అన్నాడు ఆయన. అన్నాడు అనలేదా? చూడండి, ఆ మాట చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం 13 నుంచి చదివితే మనకు బాగా అర్థమవుద్ది. దేవుడు నోవహుతో సమస్త శరీరులు మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఎవరి కొరకు ఓడను చేసుకోమన్నాడు? నీ కొరకు ఓడను చేసుకోమన్నాడు. ఈ మాట జాగ్రత్తగా పట్టుకోండి. నీ కొరకు ఓడను చేసుకోమన్నాడు. కిందకి చదువుదాం చూడండి, 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఎవరు ప్రవేశించాలి? నీవును నీతో పాటు నీ భార్య, నీ కుమారులు, నీ కోడలు కూడా అందులో ప్రవేశింపాలన్నాడు. పైన అన్నాడు నీ కొరకు ఓడను సిద్ధం చేసుకో నోవహు అన్నాడు ఆయన. కిందకు వచ్చేటప్పటికి ఏమన్నాడు? నీవు, నీ భార్య, నీ బిడ్డలు, నీ కోడను కూడా ఓడలో ప్రవేశించాలి అన్నాడు. ఇంకా కిందకి రండి, 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరమి వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఎవరిని ప్రవేశించమన్నాడండి? నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించమన్నాడు. హెబ్రీయులు రాసిన పత్రికలో ఏమని చదివాము? నోవహు తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేశాడు. ఎవరి కొరకు ఓడను సిద్ధం చేశాడు? ఇంటి వారి కొరకు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆదికాండంలో నోవహు
నేను భూలోకాన్ని చూసినప్పుడు అది బలాత్కారంతో నిండిపోయింది, అక్రమంతో నిండిపోయింది, చెడుతనంతో నిండిపోయింది. అయితే నేను ఆ విషయంలో చాలా బాధపడుతూ ఉన్నాను. నాశనం చేద్దాం అనుకుంటున్నాను మొత్తం యావత్తు. ఒకసారి ఈ భూ ప్రపంచాన్ని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎన్ని చేతనంటే, నేను ఈ భూలోకాన్ని చూసినప్పుడు, లేదా నా త్రాసులో నేను చూసినప్పుడు, ప్రపంచమంతా ఒక సిబ్బులో ఉంటే, నువ్వు ఒక్కడ ఒక సిబ్బులో ఉంటే ప్రపంచం తేలిపోయింది, నువ్వు చక్కగా తూకానికి వచ్చావు. దేవుడు మొన్న సేవకులు చెప్పారు, బెల్షాజర్ గురించి చెబుతూ, దేవుడు తన త్రాసులో చూసినప్పుడు, లెక్క చూసినప్పుడు అతను ఏం చేశాడండి? తేలిపోయాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ప్రపంచాన్నంతా చూసినప్పుడు తూకానికి ఎవరు వచ్చారంటే ఒక్క నోవహు వచ్చాడు. ప్రపంచమంతా ఒక సిబ్బులో పెట్టి, తక్కిడి తెలుసు కదా మనకి, తూకం వేసినాడు తక్కిడి ఉంటుంది. ఇప్పుడు తక్కిడి లేవు, ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చిన తర్వాత తక్కిడి అంటే తెలియట్లేదు. ఆ తక్కిట్లలో చూసినప్పుడు యావత్ భూగోళ ప్రపంచాన్నంతా ఒక సిబ్బులో పెడితే, నోవహుని లేదా నోవహు కుటుంబాన్ని ఒక సిబ్బులో పెడితే వీళ్ళే తూకానికి వచ్చారు. ప్రపంచం యావత్తు తేలిపోయింది. అప్పుడు దేవుడు అన్నాడు, నీ కొరకు ఒక ఓడని సిద్ధం చేసుకో. ఎందుచేతను? భూ ప్రపంచమంతా తుడిచిపెట్టుకుపోవాలి. అసలు నేను ఒకసారి శుభ్రం చేయాలి, క్లీన్ చేయాలి. ఒక గదిని మొత్తం శుభ్రం చేసినట్టుగా యావత్ ప్రపంచాన్ని నేను శుభ్రం చేస్తాను. అలా శుభ్రం చేసినప్పుడు ఇంకా జంతువుని కానీ, ఒక పక్షిని కానీ, ఒక పురుగుని కానీ ఉండనివ్వను. మరి నువ్వు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. అయితే నీ కొరకు ఒక ఓడనే సిద్ధం చేసుకో అన్నాడు. రెండో మాట ఏం చెప్పాడు? ఆ ఓడలో నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడలు ఆ ఓడలో ప్రవేశిస్తారు అన్నాడు. 7వ వచనానికి వచ్చేటడికి ఏమన్నాడు? నీ ఇంటివారు అందరూ కూడా ఓడలో ప్రవేశించాలి అన్నాడు. అక్కడ హెబ్రీలు రాసిన పత్రిక చూస్తే, అక్కడికి రండి, అక్కడ ఇప్పుడు చదివితే మనకు అర్థమవుతుంది. హెబ్రీలు రాసిన పత్రిక 11:7 వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడని సిద్ధం చేశాను. ఎవరి కొరకు ఓడని సిద్ధం చేశాడు చెప్పండి? అయితే చూడండి, ఓడని సిద్ధం చేశాను, అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి. ఇదేంటి? అక్కడ 3 సార్లు చదివాం, నోవహు నీ కొరకు ఓడని సిద్ధం చేసుకో, నీ భార్య, నీ బిడ్డలు, నీ కోడళ్ళు ప్రవేశిస్తారు అన్నాడు. కిందకు వచ్చేటాడికి 7వ అధ్యాయంలో 1వ వచనంలో, ఈ తరం వారిలో నీవే నీతిమంతుడిగా కనబడ్డావు కాబట్టి నీవు, నీ ఇంటివారు ఓడలో ప్రవేశించండి అన్నాడు. ఇక్కడ కూడా నోవహు తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకుంటే, మరి మిగతా లోకం మీద ఇతను ఎలా నేరస్థాపన చేస్తాడు, నెపం ఎలా వేస్తాడు, నింద ఎలా వేయడానికి సమర్థుడు, ఆలోచన చేయాలి. ఇప్పుడు మా ఇంటి దగ్గర భోజనాలండి, అందరికీ వండేసాను, సంఘం అందరికీ వండేసాను, కానీ మీకు చెప్తూ మర్చిపోయాను నేను, లేకపోతే చెప్పలేదు. మళ్ళీ వారం వచ్చి ఇదేంటండి మా ఇంటి దగ్గర భోజనాలు సిద్ధం చేస్తే ఎవరో భోజనానికి రాలేదు ఏంటండి అని నింద వేయడానికి నేను సరిపోతాను చెప్పండి? మీ మీద నేరం వేయడానికి సరిపోతానా? నేరం వేయడానికి సరిపోను. అలా కాకుండా ముందు ఇక్కడ నిలబడో లేకపోతే అక్కడ నిలబడో, ఏమండి పలానా తారీఖు రోజుని మా ఇంటి దగ్గర అందరికీ భోజనాలు, అందరూ రండమ్మని అని చెప్పాను అనుకోండి, మీరు రాలేదనుకోండి, అప్పుడు నేరస్థాపన చేయడానికి నాకు హక్కు ఉంటుంది. అంతే తప్ప మిమ్మల్ని పిలవకుండా చేయకుండా మీరు రాలేదంటే దెబ్బలాడతాక నేను సరిపోను. అయితే మనకి ఇక్కడ ఒక డౌట్ రావాలా? నోవహు తన ఇంటి వారి కొరకు లేదా తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడని సిద్ధం చేసుకుంటే అతడు లోకం మీద నేరస్థాపన ఎలా చేయగలడు? లోకం మీద నేరస్థాపన ఎలా చేస్తారండి? అతను ఆలోచన చేయాలి. ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, అందరూ అడుగుతారు ఇల్లు ఎలా కడుతున్నారు, ఏమండి ఎంత ఖర్చు అవుతుంది, జనరల్గా చూసిన వారు అడుగుతారు. ఇప్పుడు ఆ దినాల్లో నోవహుని అడుగుంటారా? అతను చెప్పుకుంటాడా? చెప్తాడు. అంత మాత్రమే కాదు, కొన్ని మాటలు చూద్దాం. చూడండి, 1 పేతురు పత్రిక చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 3:19 దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు
అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ కొంత ఆన్సర్ దొరికింది మనకి. ఏం జరుగుతుంది? దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడతా ఉండగంటే వాడని సిద్ధపరచడానికి ఇంకా చాలా టైం ఉంది. ఒక వాడని సిద్ధపరచాలంటే చాలా టైం అవసరం. ఒక ఇల్లు కట్టాలంటేనే చాలా సమయం తీసుకుంటాం మనం. అలాంటిది వాడని సిద్ధపరచాలంటే ముందు దేవుడు అసలు కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు. చెప్పాను మీకు. ఇంకా నరుల కాలం ఎంత ఉంటుంది అన్నాడు? 120 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతారు అనుకున్నాడు ఆయన. అనుకున్నాక ఇంకా కొంతకాలం వెయిట్ చేశాడు ఆయన నోవహును పిలిచి చెప్పడానికి. ఎందుచేతనంటే ఆయన దీర్ఘశాంతం అంతగా వేళ ఆయన ప్రేమను కురిపించాడు. చాలా కాలం తర్వాత అప్పుడు నోవహును పిలిచి, ఇక భూలోకాన్ని నాశనం చేద్దాం అనుకున్నాను నోవహు, అయితే నీ కొరకు లేదా నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. అయితే ఒక ప్రక్కన ఓడ నిర్మాణం జరుగుతూ ఉంది. ఓడ నిర్మాణం అంటే ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణం. ఒక ఇల్లు కానీ ఏమంటే ఒక ఆఫీస్ కానీ ఒక ఫ్యాక్టరీ కంటే కూడా మరి అధికమైన ఖర్చుతో చాలా విపరీతమైన వ్యయంతో నిర్మించేది. అంత మాత్రమే కాదు, చాలా టెక్నికల్గా చేయాలి ఓడ అంటే. ఒక ఇల్లు నువ్వు ఎలాగైనా కట్టు ఉంటుంది, పర్లేదు. ఒక నీటిపైన ఒక ఓడ అంత సామాగ్రిని పట్టుకుని అన్ని వేల జంతువులకు, పక్షులకు, పురుగులకు వీరికి కావలసిన అందులో నీళ్లను, ఆహార సామాగ్రిని బ్యాలెన్స్ చేస్తూ ఆ నీళ్లలో నిలబడుతూ ఆ రాకాసి అలలకు తట్టుకుంటూ ఓడ నీటిలో తేలి నిలబడాలంటే చాలా సైంటిఫిక్గా, చాలా బ్యాలెన్స్డ్గా, చాలా జ్ఞానయుక్తంగా చేయాలి. ఒక్క చిన్న రంధ్రం ఉన్న ఓడ యావత్తు బద్దలవుతుంది, లేదా అందులోకి నీరు చేరి మొత్తం మునిగిపోతుంది. దేవుని ప్రణాళిక అంతా మరి వ్యర్థమైపోద్ది. కాబట్టి ఓడను చాలా జాగ్రత్తగా చేయాలి. దానికి కావలసినటువంటి సామగ్రి అంతా సమకూర్చుకోవాలి. అడవిలోకి వెళ్ళాలి. ఎక్కడెక్కడ శితిసారక మ్రాణులు ఉన్నాయో వెతకాలి. వెతికి తాను కోసి తన కుమారులు కౌరు పంపించి వాటిని మోయించి వాటిని చెక్కి చిత్రిపట్టి శుభ్రం చేసి చాలా శ్రద్ధగా ఓడను తయారు చేయాలి. జ్ఞాపకం చేశాను కదా, ఒక ఒంటె 6 నెలలు సరిపడగా నీళ్లు తాగుతుందంటే మరి అందులో ఉన్న 2 ఒంట్లకి ఎన్ని నీళ్లు, హిప్పోపోటామస్కి ఎన్ని నీళ్లు, ఏమండి నీటి గుర్రం అంటాం కదా, ఇలాగ ఎన్నో. అలాంటి వాటన్నిటికీ కావాల్సిన మంచినీళ్ళు అందులో సమృద్ధిగా ఏర్పాటు చేయాలి. ఆ ఓడ అలలకు నీళ్లు ఒలికిపోకుండా దానిపైన మూతలు సక్రమంగా అమర్చాలి. వాటి అమరిక కూడా చేయగలగాలి. ఆహార పదార్థాలన్నీ సమకూర్చాలి. ఏ జంతువుకి ఏది అవసరమో, ఏ పక్షికి ఏది అవసరమో, వీళ్ళ కుటుంబానికి ఏం అవసరమో అది ఎప్పుడు ముగింపో తెలీదు. సంవత్సరం మీద 10 నెలలు ఉన్నారు వాడలో. లాక్డౌన్ 370 రోజులు ఉన్నారు అందులో. దేవుడు ప్రారంభమే చెప్పాడు తప్ప ముగింపు చెప్పలేదు. అలాంటి వారి కొరకు అన్నీ సిద్ధం చేయాలి. ఇవన్నీ సిద్ధపరుస్తుండగానంట దేవుని వాక్యము ఆత్మరూపిగా వెళ్ళి వారితో మాట్లాడాడట. ఎవరితోటి? ఆనాడున్న బలత్కారులతో, ఆనాడు ఉన్న చెడ్డ సమూహంతో, ఆనాడు ఉన్న అక్రమకారులతో. వారు ఎలాంటి జీవితంలో ఉన్నా కానీ దేవుడు ఆత్మరూపిగా వెళ్ళి వారికి బోధిస్తానే ఉన్నాడు. అయ్యా అడుగుతారు కదా, చూసి వాళ్ళు అడుగుతారు, వాడ ఎందుకు, ఏంటి ఇంత పెద్ద నిర్మాణం ఎందుకు చేస్తున్నారు, ఎందుకు కడుతున్నారు ఈ వాడని, ఏం జరగబోతుందండి? అయ్యా వినండి వినండి, దేవుడు నాతో చెప్పాడు వాడను తయారు చేయమని. మరి కొద్ది రోజుల్లో మరి భూప్రపంచమంతా నాశనం కాబోతూ ఉంది. దేవుని ఉగ్రత భూమిపైన కురియబోతూ ఉంది, లేదా జలప్రలయ రూపంలో దీన్ని కమ్ముకుంటా ఉంది, అందరూ నశించిపోతారు అని ఆత్మరూపిగా వెళ్ళి చెప్పాడు. నోవహు కూడా ప్రకటన చేశాడు. ఆ మాట ఎక్కడ దొరుకుద్ది మనకి? 2వ పేతురు పత్రిక చూడండి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుకు కావలి ఉంచబెట్టుకు వారిని అప్పగించెను. 5వ వచనం చదువుదాం చూడండి. మరియు ఆయన పూర్వకాలముందున లోకమును విడిచిపెట్టక, పైన ఏమన్నాడు? దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక. అమ్మ వినాలి,
దేవదూతలు పాపం చేస్తేనే దేవుడు విడిచిపెట్టలేదు. క్రింద కూడా చూడండి 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టగా భక్తిహీనులు సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు, అంటే దేవుడు మనం గనక పాపాన్ని విడిచిపెట్టకపోతే మనల్ని దేవుడు విడిచిపెట్టడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. పాపానికి శిక్ష మరణం, మరణమైనా అనుభవించాలి. మరణంలోంచి పాప క్షమాపణ పొందుకుని జీవంలోకైనా మనం దాటాలి తప్ప మనం అందులోనే కనుక కొనసాగితే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఎందుచేతనంటే ఆయన మొదట చేశాడు, ఆయన దేవదూతలు సైతం పోన్లే వీళ్ళు నా సేవకులు కదా, పరిచారకులు కదా అని వాళ్ళని కూడా ఏమాత్రం క్షమించలేదు, విడిచిపెట్టలేదు. దేవదూతలు పాపం చేసినప్పుడు ఆయన విడిచిపెట్టలే. ఆ కాలం ఉందంటే నాహు కాలం ఉన్న భూలోకాన్ని కూడా ఆయన విడిచిపెట్టలేదు. సొదొమ గుమార ప్రాంతాల్లో దేవునికి అయిష్టంగా దుర్మార్గంగా అండి పాతకాన్ని కూడగట్టుకున్నప్పుడు వారిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. మరి నిన్ను నన్ను ఎందుకు విడిచిపెడతాడు? కానీ ఆయన దీర్ఘశాంతం మటుకు మన పైన కురిపిస్తూ ఉంటాడు. నా కుమారుడు ఇంకా తెలుసుకుంటాడు, నా కుమార్తె ఇంకా తెలుసుకుంటుంది. కొంత సమయం మటుకు ఆయన ఓర్పుగా మన మారు మనసు రక్షణ నిమిత్తం మాత్రమే ఆయన దీర్ఘశాంతాన్ని కనుపరుస్తాడు తప్ప పర్వాలేదులే అనుకుంటే మటుకు దేవుడు ఏ ఒక్క పాపాన్ని విడిచిపెట్టడండి. ఏ ఒక్క పాపిని కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టక రక్షించడానికే సిద్ధపడుతూ ఉంటాడు. కానీ మనం పాపాన్ని కనుక విడిచిపెట్టకపోతే ఆయన మనల్ని కూడా విడిచిపెట్టడండి. చదువుతున్నాను చూడండి, విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. ఇక్కడ ఆన్సర్ దొరికిందా? నీతిని ప్రకటించలేదు చెప్పండి. ఇప్పుడు ప్రకటించాడు. నోవహు ఒక ప్రక్కన ఓడను సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఒక ప్రక్కన ఓడలో ప్రవేశించడం కొరకు కుమారుల్ని కోడల్ని భార్యని సిద్ధపరుస్తున్నాడు, దానికి సామగ్రి అంతా సిద్ధపరుస్తున్నాడు. మరొక ప్రక్కన సమాజంలో సంఘములో ఎవరైతే తారసపడతా ఉంటారో, ఎవరైతే ఎదురు పడతా ఉంటారో, అయ్యా మేము ఈ బరువులు ఎందుకు మోస్తున్నాం అనుకుంటున్నారు, మేము ఈ చితిసారకమరాను ఎక్కడున్న వేదిక పట్టుకొని వాటిని చిత్రీపట్టి చక్క చేసి చెక్కలుగా మార్చి మేము ఓడని ఒక రూపంలో తయారు చేస్తున్నాం, మా సమయము మా ధనము మా బలము ఉపయోగించి ఈ ఓడను ఎందుకు కడుతున్నాం అనుకుంటున్నారు? మీ రక్షణ కొరకే దేవుడు లోకం మీదకి జలప్రలయాన్ని రప్పించబోతూ ఉన్నాడు. మేము కట్టబోయే ఓడలో మీరు ప్రవేశిస్తే మీకు మరణం అనేటువంటిది ఉండదని నోవహు ప్రకటించాడు. కాబట్టి ఇప్పుడు అతను నేరస్థాపన చేయడానికి అర్హత కలిగి ఉన్నాడు. కానీ మనము ప్రకటించకపోతే నేరం, కానీ దేవుడు ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడు. సామాన్యంగానే ఒక వ్యక్తి ఇల్లు కడుతున్నా, ఒక మందిరం కడుతున్నా అండ్ ఒక వస్తువు ఏదైనా చేస్తున్నప్పుడు జనరల్గానే అడుగుతారు, మనలో ఉన్నటువంటి ఆశ ఆతృత ఉంటుంది, ఎందుకు కడుతున్నారు ఏంటి అని. అలాంటప్పుడు తప్పక నోవహు కుటుంబం వారు తప్పక వారికి చెప్పారు. నోవహు ప్రకటించాడు అనే మాట ఇక్కడ దొరికింది. కాబట్టి ఇప్పుడు నోవహు ఆ కాలమందున్న లోకం మీద ఆయన ఏం చేస్తాడండి? నేరస్థాపన చేస్తాడు. చెప్పకపోతే తప్పు అవుతుంది, చెప్పాడు కాబట్టి ఇప్పుడు నేరస్థాపన చేయడానికి ఆయనకి అవకాశం ఉంది. యోహాను సువార్త చూడండి, ఒక మాట చూద్దాం. 15వ అధ్యాయము 22వ వచనం చూద్దాం చూడండి. నేను వచ్చి వారికి బోధింపకుండినీడలా వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారి పాపమునకు మేష లేదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు పాపాన్ని గురించి ఆయన చెప్పాడు. చెప్పకపోతే ఏమి నేరం ఉండదు, కానీ చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఆయన మన మీద నేరస్థాపన చేయడానికి అధికారం కలిగిన వాడు. చెప్పకపోతే తప్పు అవుతుంది, కానీ పాపాన్ని గురించి హెచ్చరించాడు, చెప్పాడు. కాబట్టి వాక్యం తెరవలంతకాలం దేవుడు ఏమన్నాడండి, దాన్ని ఆజ్ఞాన కాలం అన్న దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రతి వారిని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, ఒక సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటించమన్నప్పుడు నోవహు ప్రకటించాడు. కాబట్టి ఈవేళ నేరస్థాపన చేయడానికి ఆయనకి అధికారం ఆయనకు ఉన్నది. ఆయనకి అధికారం ఉందండి.
అలాగా మన మీద నేరస్థాపన చేసేవారు మరొక 2 సందర్భాల్లో దేవుడు చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 12:41. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. చూడండి, దేవుడు ఏమన్నాడు తెలుసా? యోనాను పిలిచి, యోనా, నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ కూడా నా సన్నిధిని వారి అంతం వచ్చింది, వారు చావుకి మరి తగిన వారు, ఆయన ఎందుకైనా మంచిది, నువ్వు వెళ్ళి ప్రకటన చెయ్యి, ఆ నినివే పట్టణానికి దుర్గత కలుగునని చెప్పు అని నా యోనాను పంపించినప్పుడు, సరే యోనా తర్షీషుకు వెళ్ళాడు, దేవుని చేత హెచ్చరించబడి మరలా ఆ పట్టణానికి వెళ్ళాడు. ఒక్కరోజు ప్రయాణం చేసి చెప్పాడండి, అయ్యా నినివే పట్టణస్థులారా వినండి, దేవుడు మీ దుర్మార్గాన్ని చూశాడు, మీ చెడుతనాన్ని చూశాడు, మీరు ఎలాంటి దుష్టులో దేవునికి అర్థమైపోయింది. కాబట్టి దేవుడు ఒక వార్తను పంపించాడు, ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతం నుండి వచ్చెను, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరెవరు నేరస్థాపన చేస్తారు? యోనా చేస్తాడు. ఎవరు చేస్తారండి? యోనా చేస్తారు, నినివే వారు చేస్తారు. నోవహు చేస్తాడు, నినివే వారు చేస్తారు. ఇక్కడ మూడవదిగా శాపదేశపు రాణి లేదా దక్షిణపు దేశపు రాణి మన మీద ఏం చేస్తుందండి? ఆవిడ ఒక నేరస్థాపన చేస్తుందండి. ఏమని నేరస్థాపన చేస్తుంది? సొలొమోను యొక్క జ్ఞానం వినడం కొరకు ఆమె ఎక్కడి నుంచి వచ్చిందండి? భూమి అంతాల నుంచి వచ్చిందంట. ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చింది ఆమె. కాబట్టి దేవుని సన్నిధి ప్రక్కనే, మన దేవుని వాక్యం ఎక్కడో ఇంగ్లాండ్లో లేదు, ఇప్పుడు అమెరికాలో లేదు, మన దగ్గర, మన కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా మనం దేవుని సన్నిధికి రాలేకపోతే, వచ్చిన దేవునికి దగ్గరగా మనకు లేకపోతే శాపదేశపురాన్ని ఏం చేస్తుంది? మన మీద నేరస్థాపన చేస్తుంది. దేవుని జ్ఞానం వినాలని నేర్చుకోవాలండి, వినాలని నేర్చుకోవాలి. కాబట్టి ఆలోచన చేయాలి. సొలొమోను బైబిల్ గ్రంథం ఉన్నవారిలోకెల్లా మహాజ్ఞాని. అసలు ఆయన రాజరికానికి వచ్చినప్పుడు కొత్తలో మంచి ప్రార్థన చేశాడండి. దేవునికి బలులు అర్పించినాడు. దేవుడు అన్నాడు, సొలొమోను అన్నాడు, ప్రభువా మా నాన్నగారు చక్కగా పరిపాలన చేశారు, నేను చూస్తే బాలుణ్ణి, ఈ సర్వ సమాజానికి నీ ప్రజలైన వారికి న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానం సరిపోదు, నాకు జ్ఞానం ఇమ్మన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నిజంగా ఐశ్వర్యాన్ని కానీ ధనాన్ని కానీ ఎలాంటి వాటిని కోరుతావేమో అనుకున్నాను, సొలొమోను చాలా బాగా అడిగావు, మీ నాన్నకన్నా మించి తెలివైనోడు నువ్వు, కాబట్టి నీకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా నేను ఇస్తున్నాను అన్నాడు. సొలొమోను జ్ఞానాన్ని చూడడానికి శాపదేశపురం అంత దూరం నుంచి ఎందుకు వచ్చిందంటే, ఆ దినాల్లో అంత జ్ఞాని లేడు లోకంలో. ఒకసారి చదువుదాం, చూడండి, రాజుల గ్రంథానికి రండి. మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనం చూడండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. అమ్మా, పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి మేము మాట చెప్తూ ఉంటాం, జ్ఞానం కావాలన్నా జ్ఞాపక శక్తి కావాలన్నా ఎవరిని అడగాలి? మీలో ఎవరికైనా జ్ఞానము కొదుగా ఉన్న ఎడల అతడు దేవుడిని అడిగితే ఆయన ధారాళంగా దాన్ని దయచేస్తాడు. కాబట్టి దేవుడి జ్ఞానం ఇస్తే జ్ఞానం వేరుగా ఉంటుంది. సొలొమోనుకి పుట్టుతో వచ్చిన జ్ఞానం సరిపోదా? తను బ్రతకడానికి సరిపోద్ది. కానీ అప్పుడున్న మానవాళిని అసలు పరిపాలన చేయాలంటే, అప్పుడున్న సమస్యల్ని తీర్చాలంటే అతనికి అధికమైన జ్ఞానం అవసరమైంది. కాబట్టి అతని జ్ఞానాన్ని అడిగాడు. అతనికి మొట్టమొదటి కేసే చాలా క్రిటికల్ కేసు వచ్చింది, చాలా క్రిటికల్ కేసు అది. 2 వేశ్యలు కేసు, మామూలు వాళ్ళకే తగు తీర్చడం కష్టం అంటే 2 వేశ్యలు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, 2 బిడ్డలు, కానీ ఒకటేమో కాలేజీ దాని కొడుకుని చంపేసుకుని బతుకున్న బిడ్డ నా బిడ్డ అని కేసు వస్తే, అలాంటి కేసులు తగులు తీర్చాడంటే, జ్ఞానయుక్తంగా తీర్చాడంటే, ఆ జ్ఞానము మనకి అవసరం. ఈ లోకంలో మనం బ్రతకాలంటే దేవుని జ్ఞానం మనకి ఎంతైనా అవసరం. అయితే సొలొమోను జ్ఞానాన్ని అడిగినప్పుడు దేవుడు ఎలా ఇచ్చాడని చూడండి. దేవుడు జ్ఞానమును
బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. కాబట్టి వివేచన ఉండాలి, ఏది మంచిది ఏది చెడు. అర్థమైందండి? వివేచన ఉండాలన్నమాట. ఇప్పుడు దొంగోడు కూడా తెలివితేటలు ఉంటాయి. దొంగోడు కూడా ఏముంటాయి? తెలివితేటలు ఉండబెట్టి. దొంగతనం చేస్తే తెలివితేటలు లేకపోతే ఉట్టినే దొరికిపోతాడు. అర్థమైందా? ఓ దొంగడు రోజు దొరికిపోయాడంట, ఒకడు దొరికిపోడు కాదంట. ఒరే నేను ఇటు వెళ్తున్నాను అటు దొరికిపోతున్నాను, నువ్వు దొరుకుతలేదు ఏట్రా అన్నాడంట. అప్పుడు ఆడన్నట్టు ఏం లేదురా, నేను వెళ్ళినంటే ముందు వంటగదిలోకి వెళ్ళిపోతాను అన్నాడంట. వంటగదిలోకి వెళ్తే అన్నం తినేస్తాను శుభ్రంగా, ఇలా కొండలు సౌండ్ అవుతాయి కదరా, మ్యావ్ అంటాను, వాళ్ళు పిల్లులు అనుకుని పడుకుంటారు, శుభ్రంగా భోంచేసి దొంగతనం చేసి ఇంటికి వెళ్తాను అన్నాడు. అంటే ఆ జ్ఞానం మంచిదా చెప్పండి? దొంగోడు కూడా తెలివితేటలు ఉంటాయి, దొరకకూడదనే తెలివితేటలు, కానీ అది మంచిది కాదు. వివేచన అంటే ఏది మంచో ఏది చెడో ఆ జ్ఞానం కావాలి. కాబట్టి సొలొమోనుకు చూడండి దేవుడు ఎలా ఇచ్చాడు. కానీ వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసాను కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండెను. ఎవరికంటే అంట? యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఏ దేశపు జ్ఞానులు వచ్చారు చెప్పండి? తూర్పు దేశపు జ్ఞానులు, జ్ఞానంలో గొప్పవాళ్ళు. వాళ్ళ నక్షత్రాలు పరిశోధన చేస్తుంటారు. ఏమండి? ఏ తారలు ఎప్పుడు కొత్త కొత్త పుడుతున్నాయో టెలిస్కోప్ అన్నీ చూస్తుంటారు, అంత జ్ఞానం కలిగిన వాళ్ళు. కానీ వారికంటే కూడా సొలొమోను జ్ఞానమే గొప్పది. దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఐగుప్తు జ్ఞానం కంటే అన్నాడు. ఐగుప్తు జ్ఞానం అంటే ఏంటి? ప్రపంచంలో మొట్టమొదట టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది. అక్కడ పిరమిడ్లు కట్టారు వాళ్ళు. వాళ్ళు కట్టిన పిరమిడ్లు ఇప్పటికీ ఎవరికి అర్థం అవట్లా. అవి 4 దిక్కులు చూసిస్తాయి, లోపల మమ్మీలు ఉంటాయి, శవాలు ఉంటాయి, అవి పాడవకుండా ఉంటాయి. అప్పట్లోనే రసాయనాలు వాడి ఏమండి ఈ దేహాన్ని ఎలాగ భద్రపరచాలో, అంత టెక్నాలజీ ఫర్ములాలు వాడి వాటిని ఎలాగ శుభ్రంగా ఉంచాలో వాళ్ళు ఆ రోజున టెక్నాలజీ డెవలప్ చేస్తారు. అందుకనే యోసేపు యొక్క ఆ ఎముకల్ని వాళ్ళు సుగంధ ద్రవ్యాలతో పెట్టిలో పెట్టి ఉంచారంట. మరి మరలా 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు నుండి కనాను దేవి వెళ్ళేటప్పుడు ఆ పెట్టిన వాళ్ళు మోసుకుని వెళ్ళారు. కాబట్టి అలాంటి జ్ఞానానికి మించిన జ్ఞానము సొలొమోనుకు దేవుడు దయచేశాడట. చూడండి మళ్ళీ చదువుతున్నాను అన్నమాట. 30వ వచనం. సొలొమోనును కలిగే జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటే అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటేను యజ్రాహీడైన యాతాను కంటెను మహోలు కుమారుడైన హేమాను కల్కోలు దర్ద అనువారు కంటెను జ్ఞానవంతుడు కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను. 32వ వచనం. అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించెను. మనం ఒక్క పాట రాయలేము, ఒక్క మాట చెప్పలేము. 3000 సామెతలు అంట. కుళ్ళి సామెతలు కాదు, సామెతలు గ్రంథం చదవండి, ఎంత జ్ఞానం అబ్బుద్దో. మంచి సామెతలండి. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. అలాంటి సామెతలు, జ్ఞానాన్ని కలిగించే సామెతలు, తెలివి లేని వారికి తెలివిని వివేచన కలిగించే సామెతలు ఎన్ని రాశాడంట ఆయన? 3000 సామెతలు రాశాడంట, 1005 కీర్తనలు రచించాడంట. మనకు అందుబాటులోకి అన్నీ దొరకలేదు అంతే. బైబిల్ గ్రంథంలో ఏమర్చడానికి అంతే. అవన్నీ రాతప్రతులు కదా, కొన్ని చర్మపు చొక్కాల మీద అట్ల మీద రాశారు, కొన్ని దొరకలే. ఇంకా సొలొమోను రచించినటువంటివి చూడండి. ఇంకేమన్నాడు? 33వ వచనం. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమనే కానీ గోడలో నుండి మలుచు హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని గురించి అతడు రాశాను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు, జంతువులు, జలచర్మలు అనే వాటిని అన్నింటిని గురించి అతడు రాశాడు. అంటే ప్రతి జీవి గురించి రాశాడు. పెద్ద చెట్టు గురించి రాశాడు. మన గోడ కొంచెం పాడైపోయి పగిలిపోయి అందులో చిన్న మొక్క వస్తుంది కదా, ఆ మొక్క గురించి కూడా రాశాడట. అంటే పెద్ద వృక్షాన్ని గురించి రాశాడు, చిన్న వృక్షాన్ని గురించి రాశాడు, జంతువుల గురించి రాశాడు, పక్షుల గురించి రాశాడు, ప్రతి పురుగు గురించి కూడా ఆయన రాశాడు. ఆ జ్ఞానం దేవుడు అంతగా ఇచ్చాడండి. మనకి చాలా విషయాలు తెలియవండి. గొడ్లగోప ఉందా? గొడ్లగోప ఉంది కదా, గొడ్లగోప ఇలాగే ఉంటుంది. 360 డిగ్రీస్ అంటారు, 360 డిగ్రీలు తలకాయ తిప్పేద్ది. అంటే ఇలా ఉండగా ఇలా తిప్పుకొచ్చేద్ది తలకాయని, మనకు తెలియదు. మనం ఎలా తిప్పితే మెల్లనొప్పి పెట్టేది మనకి. గొడ్లగోపకు అంత జ్ఞానం ఉంది. మీరు హంస గురించి విన్నారా? ఓ చెంబుడు పాల్లో 2 చెంబులు నీళ్ళు కలిపి అందులో పోసేస్తే చెంబుడు పాలు మాత్రం తాగి 2 చెంబులు నీళ్ళు కల బహుమానంగా నీకు ఉంచేస్తుందంట. ఈ జ్ఞానం, ఇలాంటి జ్ఞానం అంతా రాశాడు ఆయన. ప్రతి మొక్క గురించి రాశాడు. ఈ మొక్క నీకు ఎక్కడన్నా చెయ్యి తెగితే ఈ మొక్క పనిచేద్ది.
నీకు దగ్గు వస్తే ఈ మొక్క పనిచేద్ది, నీకు తలపోటు వస్తే ఈ ఔషధం పనిచేద్ది. అలా ప్రతిదీ రాశాడు ఆయన జ్ఞానయుక్తంగా. అంతటి జ్ఞాని అనమాట. చూడండి 33 మళ్ళీ చదువుతున్నాను. మరియు లెబనోనులో ఉండు దేవదారు వృక్షమునే కానీ, గోడలో నుండి మొలిచి హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని గురించి అతడు రాశాడు. చెట్లన్నిటి గురించి రాసేసాడు. ఇంకా రాయడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఏదో చెప్పుకుని మురుచుకుంటా ఉన్నారు ఆ చెట్టు గురించి ఈ చెట్టు గురించి చెప్పి. సొలొమోను ఎప్పుడో మా చెట్లన్నిటి గురించి రాశాడు. ఆయన ప్రతి చెట్టు గురించి, ప్రతి మొక్క గురించి రాశాడు. గాలిదిమ్మ చెట్టు గురించి, ఎంపల చెట్టు గురించి, సీతాఫలం చెట్టు గురించి, తూటికర్రల గురించి కూడా రాసేసాడు ఆయన. అంతే రకం చెప్పాలంటే. ఇంకేమన్నాడు చూడండి. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అనువాటిని అన్నిటి గురించి అతడు రాశాను. పక్షులు, మృగాలు, ఏ మృగానికి ఎలాంటి అలవాట్లు ఉంటాయి. పక్షులు ఆకాశంలో వి షేపులను ఎందుకు ఎగురుతాయి? మీరు కొన్ని పక్షులు చూసారు ఆకాశంలో ఎలా ఎగురుతాయి? బాణం గుర్తులాగా ఎలా వెళ్తూ ఉంటాయి. ఎందుకు ఎగురుతాయో ఆయన రాశాడు. కానీ ప్రతి మృగాన్ని గురించి, పక్షుల గురించి ఆయన రాశాడు. ఇంకేమన్నాడు చూడండి 34 వచ్చి అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నట్టుకై అతని జ్ఞానమును గురించి వినిన భూపతులు అందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. భూపతులు అంటే అప్పుడున్నటువంటి భూలోకంలో ఉన్న రాజులందరూ, చుట్టుపక్కల రాజులందరూ జనరల్గా వైరుధ్యాన్ని లేదా విరోధత్వాన్ని కలిగి ఉంటారు. అలాంటి రాజులే అబ్బబ్బబ్బా సొలొమోను అంటండి మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి. అసలు ఆయన మొక్కల గురించి రాశాడంట, అవి చెట్ల గురించి రాశాడంట, పక్షుల గురించి రాశాడంట, మృగాల గురించి రాశాడంట. ఎంత జ్ఞానంగా రాశాడని వెళ్ళి చూడడానికి భూపతులు ఉన్న భూలోకంలో ఉన్న రాజులందరూ ఎక్కడికి వెళ్ళేవారు? అక్కడికి వెళ్ళేవారు. ఇవాళ చూడండి ఇజ్రాయెల్ దేశానికి చాలా దేశాల నుండి వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే వాళ్ళతో స్నేహం కొరకు. అసలు అక్కడ ఎలా చేస్తున్నారు? ఇంత డెవలప్మెంట్ ఎలా పండిస్తున్నారు? ఒక టమాటా 2.5 కేజీలు ఎలా కాస్తుంది? ఒక వంకాయ 5 కేజీలు ఎలా పండిస్తున్నారు వాళ్ళు? అసలు నీళ్ళు లేని ప్రదేశంలో అంత ఎత్తున లేయరు మట్టి పోసి, మట్టి పట్టుకెళ్ళి పోసి ఆ నీళ్లు సృష్టించి మట్టి మీద ఈ మాత్రం సైజు మట్టిలోంచి అంతంత కాయలు, అంతంత పళ్ళు ఎలా సృష్టిస్తున్నారు వాళ్ళు? ఇరిగేషన్ సిస్టమ్ చక్కగా తీసుకొచ్చారు ఇజ్రాయెల్ ప్రజలు. ప్రపంచానికి కంప్యూటర్లో ఎంత టెక్నాలజీ, ఎన్ని యాప్లు అందించారంటే ఇంత జ్ఞానం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందని ఈవేళ ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ దేశపు రాజులు ఏం చేస్తున్నారు? దర్శించున్నారు. ఆ రోజుల్లో సొలొమోను దగ్గరికి భూలోకంలో ఉన్న రాజులందరూ వచ్చి యాండి ఒకసారి చూడాలనుకుంటున్నాం మీ రాజ్యాన్ని. చాలా సంగతులు ఉన్నాయి నిజంగా. సొలొమోను బలులు ఏమంటే ఎంతో అసలు లెక్క కట్టడానికి, అలా బంగారము ఇవన్నీ చూడడానికే అసలు కళ్ళు సరిపోయేవి కాదు. హైదరాబాద్ వెళ్తే చార్మినార్ దగ్గర నుండి చూస్తే చార్మినారే చాలా అందంగా ఉంటుంది. ఆ ప్రక్కన మక్కా మసీద్ అని మసీద్ ఉంటుంది. అక్కడికి వెళ్తే నిజంగా లతలు ఉంటాయండి, ఎంత బాగుంటాయో. పావురాలు చెక్కుతారు వరుసగా, అసలు చాలా చక్కగా చెక్కుతారు. అవన్నీ చూస్తే ఇవన్నీ ఎంత అందంగా, ఎంత సుందరంగా ఎలా చెక్కారని మనకు అనిపిస్తుంది. అయితే సొలొమోను తర్వాత దేవాలయాన్ని కట్టించాడు, సొలొమోను నగరాన్ని కట్టించాడు. వాటిని చూడడానికి ఆయా దేశపు రాజులు చాలా దూరం నుంచి వచ్చేవారు. అందులో నుంచి వచ్చింది ఒక ఆవిడ, షాబ దేశపు రాణి. ఆ రాణి సొలొమోను గురించి విన్నదట. విని ఏమైనా అంటే అందరూ రాజులు పరిపాలన చేసే కాలంలో ఒక స్త్రీ రాణిగా ఆ షాబ దేశాన్ని పరిపాలిస్తుందన్నమాట. మన దేశాన్ని ఇందిరాగాంధీ పరిపాలించినట్లుగా. అంతే కదా, కొంతమంది స్త్రీలు కూడా పరిపాలన చేస్తారు కదా. ఇప్పుడు కూడా పశ్చిమ బెంగాల్ని మమతా బెనర్జీ అనేటువంటి లేడీ పరిపాలన చేస్తుంది. ఆమె వచ్చిందంటే ఒక మాట 2 మాటలు చూద్దాం. చూడండి రాజుల మొదటి గ్రంథమే 10వ అధ్యాయం చూడండి, మొదటి వచనం చదువుదాం. శాబదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. చూడండి మొట్టమొదట ఎవరి పేరు పెట్టింది అక్కడ? ఎవరి పేరు పెట్టారు చెప్పండి? యెహోవా. అది మన జ్ఞానము మనది కాదు, మన తెలివితేటలు మనవి కావు. ఇవన్నీ దేవునియే. దేవుని నామానికే మహిమ రావాలి. సొలొమోను దేవుణ్ణి అడిగాడట. అసలు సొలొమోనుకి ఇంత జ్ఞానం ఎక్కడొచ్చిందని దేవుడు ఇచ్చాడట, లేదా దేవుడు ఇచ్చాడనే మాట శాబ దేశం నుండి ఆమె వింది. ఒక దేశపు యొక్క సంగతులు మరొక దేశం యొక్క రాజులు రాణులు తప్పక తెలుసుకుంటారు. హైదరాబాద్ సిటీ అంతా ఎందుకు డెవలప్మెంట్ అవుతుందంటే తెలుసుకుంటాం. మనం సింగపూర్ ఎందుకు డెవలప్మెంట్ అవుతుందని తెలుసుకుంటాం. అలాగే ఆ రోజుల్లో సొలొమోను యొక్క ఘనత, కీర్తి
చుట్టుపక్కల రాజ్యాలన్నీ వ్యాపించినప్పుడు శాపదేశపు రాణి కూడా విన్నప్పుడు సొలొమోను కంటే దేవుని నామాన్ని ఆవిడ ఎక్కువగా కీర్తించింది. అది చదువుతున్నాను చూడండి. శాపదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గుడార్థం గల మాటల చేత శోధించుటకై వచ్చాను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు, చూసారా ఎంత ఖర్చు వస్తుందో, ఎంత దూరం నుంచి వస్తుందో. కొత్త నిబంధనలు ఈ మాటను ఏమి రాశాడంటే భూమి అంతముల నుంచి, అంటే భూమి కింద భాగాల నుంచి వచ్చిందని అర్థం. ఇప్పుడు భూగోళం గుండ్రంగా ఉంటుంది కదండి. ఇజ్రాయెల్ దేశం రావాలంటే ఆ వీళ్ళ దేశం అక్కడ కింద ఉందేమో గేల, లేదా భూమి చివరి భాగాన్ని ఉందేమో. అక్కడి నుంచి ఈవిడ ఎంతో ఒంటెలు పట్టుకుని ఏమంటే గంధవర్గాలు ఇవన్నీ ఆయనకి కావలసిన బహుమానాలన్నీ ఎంచుకుని ఆయన దగ్గరికి వచ్చి చాలా మాటలు ఉన్నాయి. నేను సమయాన్ని బట్టి తొందరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, లేదా స్పీడ్గా చదువుతాను. చూడండి 3వ వచనం నుండి. ఆమె వేసిన ప్రశ్నలన్నింటికి సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చాను. సొలొమోను ఎలాగిచ్చాడంటే ప్రత్యుత్తరం ఇచ్చాడంట. ఆవిడే అసలు సొలొమోనుకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ తగువ ఎలా తీర్చాడు. నేను కూడా అడుగుతాను ప్రశ్నలు అనమాట. మనం కూడా పొడుపుగా తెస్తాం కదా. నల్లటి చేలో తెల్లటి విత్తనాలు ఏంటి? నల్లటి చేలో తెల్లటి విత్తనాలు ఏంటి? చేత్తో చల్లుతారు, నోటుతో, అంతేనా? చేత్తో చల్లుతారు, నోటుతో ఏరుతారు, చేత్తో రాస్తారు, నోటుతో ఏరుతారు. మన ప్రశ్నలేమా? ఇల్లులాగానే ఉంది, కలప కాలిపోయింది ఏంటి? ఇల్లులాగానే ఉంది, కలప కాలిపోయింది ఏంటి? అడుగుతాం కదా ప్రశ్నలు, ఏవో అడుగుతాం. కానీ సొలొమోనుకి ఎన్ని ప్రశ్నలు వేసిందో ఆవిడ మబ్బిడిపోయేలాగా అన్నిటిగా ఆయన సమాధానం చెప్పాడు. చెబితే చూడండి, ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పాను. రాజునకు మొరుగైనది ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను. మనమైతే కొన్ని చెప్తాం, కొన్ని చెప్పం. ముందు దానికి చెప్పారు, రెండో దానికే ఏమో మాకు తెలదు అన్నారు. ఇప్పుడు ఇల్లులాగా ఉంది, కలపకాయలిపోయింది ఏంటంటే ఏం మాకు తెలదు అన్నారు అగ్గిపెట్టి. కాబట్టి మన కొన్నిళ్ళకి తెలుస్తుంది, మన కొన్నిళ్ళకి తెలవదు. చూడండి ఏమన్నాడు చూడండి. శాపదేశపు రాణి లేదా శాపరాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూసి విస్మయమొందినదై, ఆశ్చర్యము, అంటే ఇంకో మాట చెప్పాలంటే షాక్ తినదనమాట. అమ్మ బాబాయ్ అన్నదనమాట ఒకసారి. ఎంత అసలు ఇంకా రాయడానికి మాటలు సరిపోలేదేమో నేను అనుకుంటున్నాను. ఏమని రాసింది చూడండి. అతని సేవకులు కూర్చుండు పీఠములు, అంటే సేవకులు కూర్చుండే కుర్చీలు కూడా చాలా అందంగా చేయించాడంట ఆయన. దానికి ఒక వరుస, దానికి ఒక క్రమం, దానికి ఒక వర్ణం, దానికి ఒక కలరు, అన్నీ చాలా సిస్టమేటిక్గా చేయించాడు ఆయన. ఇంకేమన్నాడు చూడండి. వారి వస్త్రములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, అంటే వారి వస్త్రములను, మీరు ఎప్పుడైనా ఒక్కొక్క గొప్ప వాళ్ళ పెళ్ళిళ్ళలో చూసారా? వాళ్ళకి మ్యూజిక్ వాళ్ళకి ఒక డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్ ఎంగ చూస్తేనే మనకు వాళ్ళ ఇంకా చూడబోద్దు అవుతుంటుంది. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి సొలొమోను దగ్గర ఉన్న ఉపచారులు కానీ, అక్కడ ఉన్న పని వాళ్ళకి కానీ ఒక ప్రత్యేకమైన యూనిఫామ్ అనమాట. మనం ఇలా మిలిటరీ వాళ్ళకి యూనిఫామ్ కుట్టించేసి గొప్ప చెప్పుకుంటూ ఉంటాం. కానీ అప్పుడే సొలొమోను వాటన్నిటిని అమలు పరిచేశాడు. ఏమన్నాడు చూడండి అక్కడ. వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసి విస్మయం ఉందనిదై, చాలా ఆశ్చర్యానికి గురైపోయింది. రాజుతో ఇట్లనేను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. అలాగే చెప్తుంటారు. ఆయన అంత గొప్పోడు ఎంత గొప్పోడు అన్నారు కానీ అని నమ్మలేదంట. కన్నులారా చూడకముందు నేను నమ్మలేదు, అయినను చూడండి ఇప్పుడు ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. ఏమంటుందంట? వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా చెప్పడం కుదరలేదన్నమాట. వాళ్ళు చెప్పిన దాంట్లో సగమైన, నేను చూసిన దాంట్లో సగమైన నాతో ఎవరో చెప్పలేదండి సొలొమోను గారు. అసలు నా కళ్ళారా చూశాను నిజంగా. ఎంత ఆ జ్ఞానంతో కలిగి ఈ మందిరాన్ని కట్టించారా, ఎంత జ్ఞానయుక్తంగా ఇదంతా పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారని ఆమె ఆశ్చర్యపోయిందంట. అసలు నాకు చెప్పారు కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో, నేను చూసిన దాంట్లో సగమైన వాళ్ళు చెప్పలేదు. ఏమని చూడండి. నీ జ్ఞానమును నీ భాగ్యమును
నేను వినేదానిని బహుగా మించి ఉన్నవి. ఎంత గొప్ప సంగతి అండి! నీ జ్ఞానము, నీ భాగ్యము. సొలొమోనుకి దేవుడు అంతా జ్ఞానం ఇచ్చాడండి. దేవుడు మనకు కూడా జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని మనం అడగాలంతే. అడిగితే ఇలాంటి మాట మన గురించి చెప్పగలరు. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనం నీ వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. అమ్మా, దేవుని మందిరంలో దేవుని మాటలు వింటున్నామంటే మనం చాలా ధన్యులం, భాగ్యవంతులం. ఈ మాటలు లోకంలో ఎక్కడ దొరకవండి. ఇంత జ్ఞానమైన మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు మరే గ్రంథాల్లో వెతికినా దొరకవు. ఆ మాటలు సొలొమోను కంటే గొప్పవాడైన దేవుని మాటలు మనం వింటున్నామంటే ఎంత ధన్యులమో, మనం ఎంత భాగ్యవంతులమో. ఆవిడేమంటుంది? నేను కనులారా చూడక మునుపు, ఏమంటుంది చూడండి అక్కడ, నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఇంటిని. నమ్మలా ముందు. సమరయ స్త్రీ దాహం ఆ నీళ్ళకని వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభు దాహంగానే ఉండి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరిగింది. సరే అమ్మ, నీకు మంచి దాహానికి ఇమ్మని అడిగింది, నేను ఇస్తాను కానీ నీ పెనిమిటిని తీసుకురమ్మన్నాడు. నాకు పెనిమిటి లేడు అంది. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాడు. అయ్యి బాబోయ్, నా జాతకం అంతా ఇప్పేయడని చెప్పేసి కొండ అక్కడ విడిచిపెట్టేసి ఆవిడేం చేసింది? ఊళ్ళోకి వెళ్ళింది. ఏం సిగ్గుపడలేదు. అమ్మా, నేను చేసినవని ఏమి సిగ్గుపడలా చెప్పుకోవడానికి. వాస్తవంగా దాచుకుంటారు చాలామంది. తాము ఎందులో అయితే సిగ్గుపడాలా ఆ విషయాలు కొన్ని దాచుకుంటారు, కానీ ఏం సిగ్గుపడాలా. నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ మీకు చూపిస్తాను రండి అందే. ఇది అలాగే ఏడుతుంటుంది, దీని బతుకుడు నాడింగ్ ఉందడి స్థిరంగా ఉంది, ఇది మనకు చెప్తుంది అనుకున్నారు. అయినా వచ్చారు. ఆమె ఎంతగా బ్రతిమలాడిందో, ఎంత వారిని ఒప్పించిందో కానీ వారందరూ వచ్చారు. వాళ్ళు కూడా ఏమన్నారు తెలుసా? చూడండి, ఓ మాట చూస్తే మనకు అర్థమైంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 28 చూద్దాం. ముందు చూడండి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. వచ్చి ఆయన మాటలు విన్నారు. విన్న తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు? 39 వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనురు కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఎంకును అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఆయన మాటలు విన్నాక ఎంతమంది నమ్మారంటే ఊరకు ముందు జాయిగా వచ్చారు, ఒకరి తర్వాత జాయిగా వచ్చారు. ఇప్పుడు ఆయన మాటలు ఏంటంటే ఇంకా అనేక మంది నమ్మారు, అనేక మంది వస్తామన్నారు. వచ్చి అన్నారు, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. చూసారా? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను జ్ఞానము ఆ దేశం మట్టుకే, ఆ ప్రాంతం మట్టుకే, లేదా ఆ సమయంలో మట్టుకే అది వదిలిందేమో. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఈయన జ్ఞానం చూడండి ఏమంటారు? మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. రమ్మా, వింటారా? దేవుని యొక్క జ్ఞానము అంత అత్యున్నతమైనది. సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడు గొప్పవాడు మనకి ఉన్నాడు. ఇది ఆధారం. కాబట్టి ఒక మాట నేను చూపిస్తాను చూడండి. ఇది శాపదేశపురాని గురించి. ఆ మాట చూపించకపోతే అర్థం ఉండదు. చూడండి, 10వ అధ్యాయం, 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. చూడండి. నీ యందు ఆనందించి, 1 రాజుల గ్రంథం 10:9 వచనం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. అది ఏమంటుంది ఆవిడ? సొలొమోనా, నువ్వే గొప్పోడివి, అసలు నిన్ను మించినోడు లేడు అనడం కంటే ఇశ్రాయేలు మీద నిన్ను నియమించిన నీ దేవుడైన యెహోవా గొప్పోడు. ఆవిడ ఒప్పుకుందండి. అది గుర్తించాలి. మనుషుడి యొక్క గొప్పతనం కాదు, మనుషుడి జ్ఞానం కాదు. ఆమె రాణి కాబట్టి, కాస్త ఆలోచన శక్తి, జ్ఞానవంతురాలు కాబట్టి ఇదంతా సొలొమోనుకి ఎలా వచ్చింది? దేవుని వలన వచ్చింది. కాబట్టి దేవుని నామానికే
స్థుతి కలిగిన గాక. అంచండి, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడని యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమ ఉంచెను. అమ్మా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నమాట. ఈ మానాడే శాశ్వతమైన ప్రేమ. దేవుడు అన్నాడు యెషయా గ్రంథంలో, నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, నువ్వు నా సొత్తు అన్నాడు. ఈ మాటనే శాపదేశపురానే ఉపయోగించింది. ఎంత జ్ఞానం కలిగి దేవుని గురించి మంచి మాట మాట్లాడుతుందో చూడండి. శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు మన దేవుడని ఎవరు గుర్తించారు? ఒక అన్యదేశపురాన్ని గుర్తించింది. అమ్మా, నీవు నేను గుర్తించగలుగుతున్నామా? సొలొమోను జ్ఞానవంతుడు కరెక్టే, కానీ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. జ్ఞానం ఒకటే సరిపోదు. చదువుతున్నాను చూడండి. గనుక నీతి న్యాయం అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించాను అనెను. ఎవరు నియమించారంటండి? దేవుడే. మనకి ఏదైనా ఒక ఆధిక్యత ఉందనుకోండి, వాక్యం చెప్పే వరం కానీ, పాటలు పాడే వరం కానీ, ఇవన్నీ ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవే. మనకి ఏదైనా ఆస్తి ఉన్నా, అందం ఉన్నా, బంగారం ఉన్నా, ఏదన్నా ఎవరిచ్చినవి? అవి దేవుడిచ్చినవి నమ్మాలి. ఈమె ఖచ్చితంగా అది నమ్మింది. ఇది నీ గొప్పతనమే కాదు సొలొమోను, నీ దేవుడైనా యెహోవా నీకు ఇచ్చాడయ్యా, ఆయన స్తుతించాలంటా ఉంది. ఒక మాట చూద్దాం, 10వ వచనం చదివి ముగిద్దాం చూడండి. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. శాపదేశపు రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడను రాలేదు. అంత బహుమానాలు ఇచ్చిందండి. నిజంగా అంతగా సొలొమోనుని గుర్తించింది. సొలొమోను యొక్క దేవుణ్ణి ఆమె బాగా గుర్తించింది. కాబట్టి ఇప్పుడు అంటదామే, నీ మీద నా మీద నేరస్థాపన చేస్తుంది. అప్పుడున్న కాలం మీద నోవహు నేరస్థాపన చేస్తాడు. నేను ఒక పక్కనే కుటుంబాన్ని సరి చేసుకుంటూ, ఒక పక్కన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ, ఒక పక్కన సరుకులు సర్దుకుంటూ, ఒక పక్కన ఓడను నిర్మిస్తూ, ఒక పక్కన సువార్త చేస్తూ ఉంటేనే ఆ రోజుల్లో ఉన్న భూలోకం ఎవరు నమ్ముకోలేదు అని నోవహు నేరస్థాపన చేస్తే, నినివే పట్టణం వారు మన మీద నేరస్థాపన చేస్తారు. ఎవరు బాబు, మేము మీకన్నా దుర్మార్గులం, మేమే మారాము, మీరు ఎందుకు మారరు అని నినివే పట్టణం వారు మన మీద నేరస్థాపన చేస్తారు. శాపదేశపు రాణి భూమి అంతాల నుంచి వెళ్ళి సొలొమోను యొక్క జ్ఞానాన్ని వెతకడానికి, దేవుని స్తుతించడానికి నేను వెళ్ళా. మరి మీరు ప్రక్క నుండి ఎందుకు చర్చికి రాలేకపోతున్నారు? దేవుని సన్నిధికి వచ్చిన దేవుని ఎందుకు స్తుతించలేకపోతున్నారు? జ్ఞానాన్ని కానీ, ఆయన గొప్పతనాన్ని కానీ ఎందుకు మీరు కీర్తించలేకపోతున్నారు? నేను కీర్తించాను. మీ దేవుడు గొప్పడు నేను ఒప్పుకోండి, మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారని శాపదేశపు రాణి రేపొద్దున్న మన మీద నేరస్థాపన చేస్తుంది. ఒక కుటుంబం బయటకు పోయింది, ఆకాను కుటుంబం. ఒక కుటుంబం లోపలికి వచ్చింది, ఇశ్రాయేలు కుటుంబం, రాహబ్ అనే వేశ్య కుటుంబం. ఆమె కూడా రేపొద్దున నేరస్థాపన చేయొచ్చు. నేను వేశ్యనై ఉండొచ్చు, కానీ నా కుటుంబాన్ని నేను రక్షించుకున్నాను, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించావని నేరస్థాపన నేమే చేయొచ్చు. నేను చదువుకోలేదండి, నేను అనాగరికుణ్ణి, అమాయకుడిని అయినా ప్రభులో రక్షించబడను. చదువు జ్ఞానం ఉన్న మీరు ఎందుకని పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ఎందుకు రక్షించబడట్లేదని ఒక జ్ఞానం లేనివాడు మన మీద నేరస్థాపన చేయొచ్చు. కాబట్టి నోవహు ఆవేళ ప్రకటన చేశాడు, ఆయన మీద నింద వేయడానికి ఏమీ లేదు, ఆయన నేరస్థాపన చేస్తాడు. దావీదు గురించి ఒక మాట ఉంది, ఏం తెలుసా? చూడండి, అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయం చూడండి. 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి అని మాట చాలు. దావీదు ఏంటంటే దేవుని సంకల్పం చొప్పున, అంటే దేవుని సంకల్పం ఏంటి? అందరూ అంతటను మారు మనసు పొందడం. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడంట. నోవహు తన తరము వారిలో నీతిమంతుడిగా, నిందారహితుడిగా, దేవునితో నడిచిన వాడిగా ఉండడమే కాదు, తన తరము వారిలో సువార్త ప్రకటించాడు. ఒక ప్రక్కన ఓడను కడుతూనే సువార్త ప్రకటించాడు. ఇంక అతని మీద నింద వేయడానికి వీల్లేదు. దావీదు తను రాజ్య పరిపాలన చేస్తూ, తన కుటుంబాన్ని చక్కపరుచుకుంటూ, తన తరము వారిలో సేవ చేసి నిద్రించాడు. మరి నీ వయసులో, నీ తరము వారిలో నువ్వు ఎంతమందికి సువార్త చెబుతా ఉన్నావు? ఒక్క ఆత్మనైనా రక్షించడానికి ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తున్నావా? దావీదు గొలియాతుని హతమార్చే ముందు సేవకులు గుర్తు చేశారు కదా. సౌలు దగ్గర ఏమని చెప్పాడు?
సింహమును ఎలుగుబంటి వెళ్ళినప్పుడు ఒక్క గొర్రె పిల్ల అనే మాట జ్ఞాపకం చేసుకున్నారా? అంటే ఎంత మంది అంటే ఎన్నో వేల గొర్రెలు ఉండొచ్చు, కానీ ఒక్క గొర్రె పిల్లను కూడా పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. యేసుక్రీస్తు ప్రభు గెరాసేను దేశంలో ఉన్న ఒక్కడిని రక్షించడం కోసం గలిలే సముద్రం దాటి ఇసుక తిన్నెలో చాలా దూరం మైళ్ళ దూరం నడిచి ఒక్కడిని రక్షించాడు. మిట్ట మధ్యాహ్నం ఎండవేళ దాహం అవుతున్న సమర స్త్రీని రక్షించడం కొరకు ఆయన ఎండలో సమర స్త్రీ దగ్గర వేచి ఉన్నాడు. ఒక్క స్త్రీని రక్షించడం కొరకు, ఒక్క గొర్రె పిల్లని రక్షించడం కొరకు దావీదు ఎంతో శ్రమించి సింహంతో పోరాడి ఎలుగుబంటితో పోరాడి ఒక్క గొర్రె పిల్లని ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి మనం ఒక ఆత్మనైనా రక్షించామా ప్రశ్న వేసుకోవాలి. మన తరమ వారిలో సువార్త ప్రకటిస్తున్నామా? పౌలు అన్నాడు, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోనియడల నాకు శ్రమ అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. కాబట్టి సువార్తను ప్రకటించాలి, ఒక ఆత్మని రక్షించాలి. ఒక్కడే కదా అని విడిచిపెట్టకూడదు. దావీదు ఒక్కడైనా విడిచిపెట్టలా. కాబట్టి రక్షణ అనే వాడు సిద్ధంగా ఉంది. ఆ వాడలో ప్రవేశించడానికి నీవు నీ కుటుంబంతో పాటు ఒక ఆత్మనైనా మనం ఏం చేయాలి? రక్షించాలి. సముద్రంలో ఒక గొప్ప తుఫాను వచ్చిందట. సముద్రంలో ఒక గొప్ప తుఫాను వస్తే సముద్రంలో అంతా మిలిటరీ వాళ్ళు ఉన్నారు, సైనికులు అనమాట. ఆ తెరచాపలు కడతా ఉన్నారు. తెరచాపలు కడతా ఉంటే తుఫానుకి వాడ నిలబడాలంటే తెరచాపలు కట్టాలి. సైనికులకి అందరికీ ఆ సుబేదారు లేదా అధికారి ఆర్డర్ వేశాడు, అబ్బాయి తెరచాపలు జాగ్రత్త, చాలా జాగ్రత్త కట్టండి, తుఫాను స్టార్ట్ అయిందని చెప్పాడు. అలలకి ఆ సముద్రంలో అలలకి తుఫాను ఆ వాడ అలలు ఆడుతూ ఉంది. ఈ తెరచాపలు కట్టే క్రమంలో ఆ వాడ మీద ఉన్నటువంటి ఒక సైనికుడు పొరపాటు అందులో పడిపోయాడు. పొరపాటు నీటిలో పడిపోయాడు. పడిపోతే ఆ నావికుడు అన్నాడు, లేదా సైనిక అధికారి అన్నాడు, ఏయ్ ఆడు పడిపోయినాడు, ఆడి గురించి మీరే పట్టించుకోకండి, ఒకడి గురించి మీరు ఆలోచించకండి, ముందు తెరచాపలు కట్టిన మీ పని మీరు చూడండి అన్నాడు. అందులో ఒక సైనికుడికి మనసు ఒప్పలేదు. అతని పేరు మార్టిన్. అయ్యా నేను వెళ్ళి వాడిని రక్షిస్తానండి, మా తోటి సైనికుడు కదా అన్నాడు. నీకు పిచ్చి పట్టిందా? నువ్వు దూకితే ఆడితే పాటు నువ్వు చేస్తావు, ఏం అవసరంలే, ఒకడు పోతే మరేం పర్వాలేదు, ముందు చెప్పు, నేను చెప్పింది చెయ్యి, తెరచాపలు కట్టండి, ముందు వాడంతా రక్షించాలి, వాళ్ళలో చాలా సామాగ్రి ఉంది, మనం దేశానికి తీసుకెళ్ళాలి, ఇంత సామాగ్రి పాడే నాకు ఇష్టం లేదు, ముందు నీ పని చూసుకో అన్నాడట. ఆయనకి మనసు ఒప్పలేదు. షర్టు విప్పాడు, అయ్యా నేను చచ్చిపోతాను కానీ నా సోదరు నేను పోగొట్టుకోనని షర్టు విప్పి దూకాడంట. అందులో తుఫాను ఘోరమైన అలలు కొడతా ఉన్నాయి. దూకాడు. అందులో దూకేటప్పటికి అందులో అతను అప్పటికి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇతను దూకినప్పుడు ఆ అధికారి చలించిపోయాడు. అరే నేను ఎంతగా హెచ్చరించిన ఇతను ఎలా దూకాడు అని అతనిలో కూడా మార్పు వచ్చి, సర్లే ఒకసారి ఇలా రండి కొంతమంది అని అతను వాళ్ళని పిలిచాడు. పిలిచి, అయ్యా మరబోట ఇప్పండి ఒకదాన్ని అందులో వేయండి అన్నాడు. అందులో వేస్తే ఇతను మార్టిన్ అనే అతను ఆ చిన్న పడవలోకి ఆ స్పృహ తప్పిపోయిన అతను ఎక్కించి ఇతను కూడా అందులోకి ఎక్కాడు. ఇద్దరు స్పృహ తప్పిపోయారు. పైకి లాగారు, ఆ మరబోట్ని వాడలోనికి లాగారు. లాగిన తర్వాత ఈ మార్టిన్ అనే అతను స్పృహలోనికి రాలేదు. చాలాసేపటికి డాక్టర్ వచ్చి వైద్యం చేసాక ముందు ఎవరైతే నీళ్లు తాగి పడిపోయి నీళ్ళు తాగాడు అతనికి స్పృహ వచ్చింది. అతనికి స్పృహ వచ్చి నన్ను ఎవరు కాపాడారని అడిగాడంట. ఏమడిగాడు? నన్ను ఎవరు కాపాడారంటే అందరూ చెప్పారంట, అదిగో అతను ఇంకా స్పృహలోనికి రాలి, అతలే నిన్ను కాపాడాడు మార్టిన్ అనేటికి. నిజంగా కళ్ళ వెంబడి నీళ్ళు కార్చాడు. అతని కాళ్ళ మీద పడి నేను నీ దాసుడను అని అనేదిగా వ్యక్తి, నేను చనిపోతే నన్ను ఒక్కడిని వదిలేయచ్చు కదా, ఎందుకని నా కొరకు ఎంత తాపత్రయపడి నా సోదరుడు ప్రాణానికి తెగించాడని నిజంగా అతని మీద పడి ఏడ్చాడంటండి, కృతజ్ఞత చెప్పుకున్నాడంటండి. కాబట్టి అగ్నిలో నుండి లాగినట్టు లాగాలి మనం. ఎవరైతే నాశనానికి జోగాడుతున్నారో వారిని రక్షించడం కొరకు సువార్తను ప్రకటించాలండి. రాళ్ళ దెబ్బలు తిన్నారు, శరీరం చీల్చిన, చనిపోయారని పడవేసిన పౌలు గారిని వారు సువార్తను ప్రకటించారు తప్ప సువార్తను ప్రకటించడానికి వెనక తీయలేదండి. రక్షించబడిన వారి కొరకు నీ బాధ్యత, నా బాధ్యత ఏంటి? ఆ తరమ వారిలో నోవహు ప్రకటన చేశాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దావీదు తన తరమ వారిలో సేవ చేసి నిద్రించాడు. నీ తరమ వారిలో సువార్తను ఎంతవరకు ప్రకటిస్తూ ఉన్నావు? ఒక్క ఆత్మను పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అతను. అతని త్యాగాన్ని చూసి ఆ అధికారి చలించిపోయాడు.
దావీదు ఒక్క గొర్రె పిల్లను కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడలా. మరి నీ కుటుంబంలో నీ భర్త రక్షించబడ్డా? నీ భార్య రక్షించబడిందా? నీ బిడ్డలు రక్షించబడ్డారా? ఏ ఒక్క ఆత్మను కూడా పోగొట్టుకోవడానికి మనం ఇష్టపడకూడదండి. దేవుడు రేపొద్దున అడుగుతాడు, నేరస్థాపన చేస్తారు ప్రక్క వాళ్ళే. నీకన్నా ముందు రక్షించబడిన వారు, నీకన్నా వెనకాల రక్షించబడిన వారు నిన్ను అడుగుతారు, నాకన్నా ముందు రక్షించబడ్డావు కదా, నువ్వు ఎంతమందిని రక్షించావు, అసలు నువ్వు సరి చేసుకున్నావా అని మనం ప్రశ్న వేస్తే మన దగ్గర సమాధానం ఉండాలా. కాబట్టి సువార్తను ప్రకటించే బాధ్యత, భారం మన మీద ఉందండి. నోవహు తన కుటుంబం వారి కొరకు రక్షణ అనే వాడిని సిద్ధం చేసి అప్పుడున్న తరం వారిలో సువార్తను ప్రకటించాడు. అతనిలో నింద మోపడానికి ఏ లోపము లేదు. మరి దేవుడు నిన్ను నన్ను రేపొద్దున్న అడిగినప్పుడు, దేవుని దగ్గర నిలబడినప్పుడు, నువ్వు ఎవరికైనా సువార్తను ప్రకటించావా, ఒక ఆత్మని రక్షించావు అన్నప్పుడు నీ దగ్గర నా దగ్గర సమాధానం ఉందా? ప్రశ్న వేసుకుందాం. మధ్యాహ్నకాల సమయంలో ఒక్కడే కదా పోయాడు, ఎంతోమంది ఉన్నారు సైనికులు అనుకుంటే అతను రక్షించబడేవాడు కాదు. మార్టిన్ అనే ఒక యవనస్తుడు, ఒక సైనికుడు ప్రాణానికి తెగించి రక్షించాడు. కాబట్టి ఇవాళ అతని చరిత్ర పుటల్లో ఉంది. కాబట్టి అమ్మ, మన కుటుంబంలో ఎవరైతే రక్షణలో లేరో వారి కొరకు మనం ఆ సువార్త ప్రకటించవలసిన వారమే ఉన్నాం. ఒకవేళ కుటుంబంతో రక్షించబడిందా, అనేక మంది జనాంగాలకి సువార్తను ప్రకటించే వారంగా మనం ఉండాలా. కనీసం ఒక ఆత్మను మన పేరు మీద రక్షణలో అనే ఓడలోకి, దేవుని రాజ్యంలోకి చేర్చే వారంగా ఉండాలి. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మన మీద ఎవరు నేరస్థాపన చేయకూడదు. ఒక శాపదేశుబ్రాయనైనా, ఒక రహాబ్ అనే వేశ్య అయినా, ఏమండి ఆ పందుల దొడ్లో లేదా తిరిగే చిన్న కుమారుడైనా, లేదా సమాధుల్లో తిరిగే జరాశీల దేశంలో చాలా పట్టిన దెయ్యవాడైనా, అనేక దెయ్యాలు పట్టి నేనే రక్షించబడ్డాను, నీకు కొన్ని దెయ్యాలే కదా, నువ్వెందుకు రక్షించబడలేదని నీ మీద నా మీద నేరస్థాపన ఎవరు చేయడానికి అవకాశం ఇవ్వకూడదు. ఇక్కడ కూర్చున్న వారిలో నీ మీద చదువు తక్కువ వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు రక్షించబడవచ్చు. నీ మీద చిన్నోళ్ళై ఉండొచ్చు, వాళ్ళు రక్షించబడవచ్చు. రేపొద్దున వాళ్ళే నేరస్థాపన చేస్తారు, చిన్నవాడినైనా నేను రక్షించబడ్డాను, నీ సంగతి ఏంటి అని అడగవచ్చు. కాబట్టి ఎవరికి మన అవకాశం ఇవ్వకూడదు. మనం రక్షించబడాలి. మన తరం వారిలో మనం ఏం చేయాలంటే సేవ చేసి మన కాలాన్ని ముగించాలి. అలా ముగిస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించుగాక.